హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా చేస్తున్నారు. మొక్కజొన్నలతో బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మద్దతు ధరతో మొక్కజొన్న కొనుగోలు చేయాలన్నారు. మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పంటల బీమా అమలు చేయటం లేదని మండిపడ్డారు. 500 రూపాయల బోనస్ వెంటనే ప్రభుత్వం చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. రైతులకు 2400 మద్దతు ధరను మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మొక్కజొన్న రైతంటే మొక్కజొన్న రైతంటే మొక్కజొన్న రైతంటే మొక్కజొన్న రైతంటే మొక్కజొన్న రైతులను మొక్కజొన్న రైతులను కొనుగోలు కేంద్రాలను కొనుగోలు కేంద్రాలను రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట పండడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మొక్కలన్నీ కూడా మార్కెట్లో వచ్చి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. ఇవాళ మొక్కజొన్న మద్దతు ధర 2400 రూపాయలుంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక రైతులు 1600, 1700 రూపాయలకే మొక్కజొన్న అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డ్లలో కల్లాల్లో మొక్కజొన్న తడిచిపోయి రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం మొక్కజొన్న రైతుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతా ఉంది. ప్రభుత్వమే ఒకవైపు పంట మార్పిడి చేయాలని రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు వరి వేయొద్దు, వరి వేస్తే మేము కొనము అని రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుంది. ప్రభుత్వాన్ని నమ్మి 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తే ఈ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతులను నట్టేట ముంచుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పటికే 15 రోజులైంది మొక్కజొన్న వచ్చి, ఎందుకు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయట్లేదు? అంటే పంటంతా దళారుల పాలైన తర్వాత దళారుల దగ్గర మొక్కజొన్న కొట్టరా? మీరు రైతుకు మేలు చేస్తారా, దళారులకు మేలు చేస్తారా? ఇప్పటికే దాదాపు 25% పంట దళారుల చేతుల్లోకి పోయింది. నిన్న మొన్న ఈ రోజు ఉదయం కూడా వడగళ్ల వానబడి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పెద్ద ఎత్తున మొక్కజొన్న, మామిడి, ఇతర పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. మీరు పంటల బీమాని అసెంబ్లీలో ఊదరగొట్టి బడ్జెట్ స్పీచ్ లో చెప్పి ఇప్పటి వరకు పంటల బీమాను మీరు అమలు చేయలేదు. పంటల బీమా అమలు చేయరు, రైతుకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 రోజుల్లో వడగళ్ల వాన వల్ల రైతులు బాగా నష్టపోయారు. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమరేషన్ చేసి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఈ రోజు గత 2 సంవత్సరాలుగా రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ డబ్బు రావడం లేదు. మాటల్లో చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు బడ్జెట్ రిలీజ్ కావట్లేదు. మీరు పంటల బీమా ఇవ్వరు, ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. నేను వ్యవసాయ మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ అకాల వర్షాలు, వడగళ్ల వానతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అన్ని జిల్లాల నుంచి రిపోర్ట్ తెప్పించి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మొక్కజొన్న రైతులకు తక్షణమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 2400 మద్దతు ధర, 500 రూపాయల బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా చేశారు. మొక్కజొన్నలతో బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఇక మద్దతు ధరతో మొక్కజొన్న కొనుగోలు చేయాలన్నారు. మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పంటల బీమా అమలు చేయటం లేదని మండిపడ్డారు. 500 రూపాయల బోనస్ వెంటనే ప్రభుత్వం చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రైతులకు 2400 మద్దతు ధరను, మొక్కజొన్నకు 2400 మద్దతు ధరను,
మొక్కజొన్నకు 2000 మొక్కజొన్నకు రైతులకు బోనస్, మొక్కజొన్న రైతులకు బోనస్, మొక్కజొన్న రైతులకు 500 బోనస్, మొక్కజొన్న రైతులకు 500 రూపాయల బోనస్, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, మక్కల కొనుగోలు కేంద్రాలు వెంటనే, 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 మక్కల కొనుగోలు కేంద్రాలు వెంటనే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా చేశారు. అలాగే హరీష్ రావు చేతికి స్వల్ప గాయమైనట్టు తెలుస్తోంది. గన్ పార్క్ నుంచి ర్యాలీగా అసెంబ్లీకి బీఆర్ఎస్ సభ్యులను అడ్డుకున్న మార్షల్స్ హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా చేశారు. మొక్కజొన్నలతో బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. మద్దతు ధరతో మొక్కజొన్న కొనుగోలు చేయాలన్నారు. మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పంటల బీమా అమలు చేయడం లేదని మండిపడ్డారు. 500 రూపాయల బోనస్ వెంటనే ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. గన్ పార్క్ నుంచి బీఆర్ఎస్ సభ్యులు ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లారు. అయితే బీఆర్ఎస్ సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు. మార్షల్స్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో మాజీ మంత్రి హరీష్ రావు చేతికి స్వల్ప గాయమైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, గన్ పార్క్ నుంచి ర్యాలీగా అసెంబ్లీకి బీఆర్ఎస్ సభ్యులు చేరుకున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సంపత్, కొద్దిసేపటి క్రితమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన చేశారు. మొక్కజొన్న కంకులతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీలోకి వెళ్తున్నారు. ఆ సమయంలో అసెంబ్లీ హాల్లోకి వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని మార్షల్స్ అడ్డుకున్నారు. మొక్కజొన్న కంకులు పడేసి లోపలికి రావాలని హుకుం జారీ చేశారు. ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి అదేవిధంగా మార్షల్స్ కి మధ్య తోపులాట జరిగింది. ఆ తోపులాటలో మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు చేతికి గాయమైంది. ఆ సమయంలో కొంత బ్లడ్ కూడా ఆయన చేతికి కనిపించింది. అంటే ఒక్కసారిగా మొక్కజొన్న కంకుల్ని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేతుల నుంచి మార్షల్స్ లాక్కున్న సమయంలో ఈ చేతికి స్వల్ప గాయమైనట్టుగా కూడా తెలిసింది. కాబట్టి వెంటనే మార్షల్స్ పైన కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా మార్షల్స్ పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే మొక్కజొన్న కంకులతో
సభల్లోకి వెళ్లి తీరుతామని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు భీష్మించి అక్కడే ఎమ్మెల్యేల ఎంట్రన్స్ దగ్గర కూర్చొని నిరసన తెలియజేయడం జరిగింది. సో ఆ సమయంలో మొక్కజొన్న కంకులన్నింటినీ కూడా ఒక్కసారిగా ఆ ఎంట్రన్స్ లోనే కింద పెట్టి మొక్కజొన్న కంకులకి కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి నిరసన చేయడం జరిగింది. మొక్కజొన్న రైతులను కూడా ఆదుకోవాలి, సకాలంలో రైతులను ఆదుకోకపోవడం వల్ల తీవ్ర నష్టం రైతులకు వాటిల్లే అవకాశం ఉందని చెప్పేసి నిరసన కూడా చేయడం జరిగింది. మా ప్రభుత్వం దృష్టికి మేము మొక్కజొన్న రైతులకు సంబంధించినటువంటి సమస్యలు తీసుకుపోయేందుకు సిద్ధంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఈ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు విమర్శలు చేయడం జరిగింది. ఇక మార్షల్స్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మధ్య ఈ యొక్క తోపులాట్లో మాజీ మంత్రి హరీష్ రావు చేతికి స్వల్ప గాయం కావడం జరిగింది. వెంటనే ఆయన ఆ మొక్కజొన్న కంకులు అక్కడ మార్షల్స్ తీసుకున్న తర్వాత వెంటనే సభ లోపలికి వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మిగిలిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా సభ హాల్లోకి వెళ్ళడం జరిగింది. సో ఇక సభ హాల్ తర్వాత ఇప్పుడు సభ కంటిన్యూ అవుతుంది కాబట్టి సో దాని తర్వాత బయటకు వచ్చి మీడియాతో ఇదే విషయం పైన మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడే అవకాశం అయితే ఉంది. మార్షల్స్ తీరు పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు కాబట్టి సో ఈ విషయం పైన మాజీ మంత్రి హరీష్ రావు మరి కాసేపట్లో మీడియా ముందుకు అంటే సభ వాయిదా పడిన తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సభ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈ సమయంలో మీడియా పాయింట్ వద్ద ఆంక్షలు ఉంటాయి. సభ నడుస్తున్నప్పుడు ప్రజాప్రతినిధులు ఎవరు కూడా మీడియా పాయింట్ లో మాట్లాడేందుకు లేదు కాబట్టి సో సభ వాయిదా పడ్డ తర్వాతనే మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి సో సభ వాయిదా పడ్డ తర్వాత మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. సో ఏదేమైనా మొక్కజొన్న రైతులను మాత్రం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. ఎందుకంటే సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ప్రారంభించకపోవడం వల్ల దళారులు పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క మొక్కజొన్న రైతుల దగ్గర నుంచి ఈ యొక్క మొక్కజొన్న కొనుగోలు చేయడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంటున్నారు. ఒక ఎకరానికి దాదాపుగా 30,000కు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటికైనా సరే మొక్కజొన్న రైతులను దృష్టిలో పెట్టుకొని సకాలంలో ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల వారు దళారు చేతుల్లో మొక్కజొన్న రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా నేరుగా ఈ యొక్క ప్రభుత్వం దగ్గర అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది కాబట్టి అప్పుడు రైతు కూడా లాభం జరుగుతుంది. కానీ వాళ్ళ కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేయకపోవడం వల్ల దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతులకు వచ్చింది. కాబట్టి రైతులు తీవ్ర నష్టం కలుగుతుంది, నష్టపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తున్నారు. సో ఏదేమైనా సరే మొక్కజొన్న కంకులతో మాత్రం గన్ పార్క్ నుంచి అసెంబ్లీలోకి వెళ్లేందుకు సిద్ధమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలని మార్షల్స్ అడ్డుకొని ఆ యొక్క మొక్కజొన్న కంకులను ఒక్కసారిగా వాళ్ళ చేతుల నుంచి లాక్కునే ప్రయత్నం చేస్తున్నప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు చేతికి స్వల్ప గాయమైంది. ఓకే సైదులు, ఇప్పుడు మక్కలకి 500 రూపాయలు బోనస్ వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నిరసనలపై అధికార పార్టీ నుంచి ఎలాంటి స్పందన ఉంది? అలాగే మాజీ మంత్రి హరీష్ రావు చేతికి స్వల్ప గాయమైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? స్వల్ప గాయమైంది కాబట్టి ఆయన సభలోకి వెళ్ళారు. సభ ప్రారంభమైంది కాబట్టి సభ ప్రారంభమైన తర్వాత సభ ఒకవేళ ఏదైనా టీ విరామం కానీ లేకపోతే లంచ్ విరామం ఉంటే మాత్రం ఆయన బయటకు వచ్చిన తర్వాత మీడియా ముందు మాట్లాడే అవకాశం ఉంది. ఆ స్వల్ప గాయమాన్ని కూడా మీడియాకు చూపించే అవకాశం అయితే ఉంది. ఇక మొక్కజొన్న రైతులకు ఈ యొక్క బోనస్ 500 రూపాయలు బోనస్ ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి సో ఒకవైపు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి, మరోవైపు మొక్కజొన్న రైతులకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు చేసినటువంటి నిరసన బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి నిరసనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ దీనిపైన ఇప్పుడు వాయిదా తీర్మానం కూడా ఇచ్చింది కాబట్టి సో వాయిదా తీర్మానానికి సంబంధించి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా మరి కాసేపట్లో మనకి తెలిసే అవకాశం అయితే ఉంది. మరి చూడాలి, ఒకవేళ మొక్కజొన్న రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా మొక్కజొన్న రైతులకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ, అదేవిధంగా ఇప్పుడు జరిగినటువంటి తీరు, ఇవన్నిటిని కూడా అసెంబ్లీలో లేవనెత్తితే ఖచ్చితంగా అధికార పక్షం నుంచి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సమాధానం ఇవ్వబోతుంది. మరి సకాలంలో మొక్కజొన్న రైతులకు సంబంధించి సకాలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభిస్తామని చెప్తుందా, లేకపోతే బోనస్ సంబంధించి ఏం చెప్తారనేది కూడా మనకి కాసేపట్లో తెలిసే అవకాశం అవుతుంది. ఈ విషయం మనకి సభ లోపల జరిగే సందర్భం కాబట్టి సో సభలో బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తే అంశాలకు సంబంధించి అధికార పక్షం సమాధానం చెప్పే అవకాశం అయితే ఉంది. ఒకవేళ అధికార పక్ష సమాధానం చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా సభ వాయిదా తర్వాత టీ విరామం కానీ లేకపోతే లంచ్ విరామం తర్వాత కానీ వాయిదా పడ్డ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం అయితే ఉంది. సో ఇక అవసరమైతే పెద్ద ఎత్తున నిరసన కూడా చేపడతామని కూడా అంటున్నారు. కాబట్టి చూడాలి మరి ఇక ఎటువంటి వ్యూహరచనకు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా మీడియా ముందు చెప్పే అవకాశం అయితే ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సైదులు.